డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప్రీ మెగా గ్రాండ్ టెస్ట్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి మనకు మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషను ఈరోజు చూద్దాం. మన ఎగ్జామ్ పేపర్ ఒకసారి మీ అందరు కూడా చూడండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ 2025లో రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఆస్పిరెంట్ కూడా మీరు గమనించాల్సింది ఒకటే. మీరు ఎవరైనా మాక్ టెస్ట్ రాయాలన్నా సరే, మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా మనం పెట్టేటువంటి ఎగ్జామ్ పేపర్ అనేది ఫైనల్ ఎగ్జామ్కు దగ్గరగా ఉందా లేదా మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు మనము శివారెడ్డి లాజిక్స్లో కాంపీట్ మైండ్స్లో మనం ఇవాళ పేపర్ కండక్ట్ చేసాం. ప్రీ మెగా మాక్ టెస్ట్ కండక్ట్ చేసాం. మన పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఫైనల్ ఎగ్జామ్ పేపర్ 2022లో జరిగింది కదా, అంతకుముందు కూడా జరిగి ఉంటుంది కదా. ఆ ప్రీవియస్ పేపర్స్ని పక్కన పెట్టండి, మన పేపర్తో కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు మన పేపర్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉందో అదే డిఫికల్టీ లెవెల్లో అదే వెయిటేజ్తో సిమిలర్ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. మనం కండక్ట్ చేసే ప్రతి మాక్ టెస్ట్ కూడా క్వాలిటీగా ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్కి దగ్గరగా ఉంటుంది. అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసినటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది. మీరు కంపేర్ చేయాలి. మీరు కంపేర్ చేయాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ పక్కన పెట్టుకోవాలి. మనం శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి పేపర్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకేదైనా మీరు ఇంకొక ఆర్గనైజేషన్లో ఏదైనా ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఆ ఆర్గనైజేషన్ పేపర్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఏ ఆర్గనైజేషన్ పేపరు, ఏ ఇన్స్టిట్యూట్ పేపరు ఫైనల్ ఎగ్జామ్ దగ్గరగా ఉంది అనేది మీరు కంపేర్ చేస్తే మీకే తెలుస్తుంది. మీరు కంపేర్ చేసి డెసిషన్ తీసుకోండి. ఎస్, మనం కండక్ట్ చేసేటువంటి ఈ పేపరు ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ వన్. మీరు కంపేర్ చేస్తే మీకే తెలుస్తుంది. కంపేర్ చేయండి, డెసిషన్ తీసుకోండి. డైరెక్ట్గా మనము ఆన్సర్స్కి వెళ్ళాం. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏంటంటే ఇది ఓవరాల్ సిలబస్ మీద ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ రేస్ ట్రాక్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రింగ్ హూజ్ ఇన్నర్ అండ్ outer circumferences are 440 and 506. What is the cost of leveling the track of 6 rupees per square meter? ఒక రేస్ ట్రాక్ రింగ్ ఆకారంలో ఉంటుంది. దీని లోపలి మరి బయట చుట్టుకొలతలు వరుసగా 440 and 506 ఇచ్చాడు. అయితే ఆ ట్రాక్ని లెవెల్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. మీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రింగ్ అంటే సర్క్యులర్ ఫామ్, అది ఖచ్చితంగా పై ఫార్ములాతో ఇన్వాల్వ్ ఉంటుంది, పైతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే పైతో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఏ మెన్సురేషన్ క్వశ్చన్ అయినా సరే మనం 11 మల్టిపుల్ చెక్ చేసుకుంటాం. 11 టేబుల్లో పోయే చూడండి, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూడాలి. ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క సమ్ యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ 11 మల్టిపుల్ కానీ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 11 టేబుల్లో పోతుంది. ఇది చూడండి 9, 15, ఎస్ ఇది కూడా పోతుంది, 11 టేబుల్లో పోతుంది. ఇక్కడ చూడండి 10, 12, 7 ఇది 11 టేబుల్లో పోదు. 9, 10, 16, 14 ఇది కూడా 11 టేబుల్లో పోదు. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 11 టేబుల్లో పోవాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్గా టిక్ కొట్టే వాళ్ళం. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం సమ్ము సాల్వ్ చేయాలి. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక సర్క్యులర్ పాత్ ఉంది. ఒక సర్క్యులర్ పాత్ ఉంది. ఆ సర్క్యులర్ పాత్కి ఆ సర్క్యులర్ పాత్కి లెవెల్ చేయడానికి ఇప్పుడు నేను ఏదైతే షేడ్ చేస్తున్నానో అది పాత్ ఏరియా. ఆ పాత్ ఏరియాకి మనం లెవెల్ చేయడానికి పర్ స్క్వేర్ మీటర్కి 6 రూపీస్ ఖర్చు అవుతుంది. ముందు మనం ఆ రింగ్ యొక్క అంటే ఆ పాత్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన తర్వాత ఆన్సర్ ఇంటూ 6 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, మనకు చుట్టుకొలతలు ఇచ్చాడు. లోపలదేమో 440 అంట, లోపలది అంటే 2πr తీసుకుందాం. 2πr is equal to 440.
నేను 2 పైన ఏమనుకుంటానంటే 44/7 అనుకుంటాను. పై 22/7 కదా, 2 పై 44/7. 44కి 44 క్యాన్సిల్ అయిపోతే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది. అంటే ఇన్నర్ రేడియస్ అనేది 70 అవుతుంది. ఇన్నర్ రేడియస్ అనేది 70 అవుతుంది. ఇప్పుడు మనకు అవుటర్ రేడియస్ కూడా కావాలి. ఓకేనా, 2 పై క్యాపిటల్ ఆర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ అన్నా 506. సో ఈ 2 పైన మనం 44/7 రాసుకుందాం. ఎంత రాసుకుందాం? 44/7 రాసుకుందాం. సో 44 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 44 1s are 44. రిమైండర్ విల్ బి 66. 44 1s are 44.5 టైమ్స్. అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో 7 into 11 77. 7 into 0.5 3.5. సో 3.5 ప్లస్ 77 80.5. క్యాపిటల్ ఆర్ అనేది 80.5 వస్తుంది. సో మనకు పాత్ ఏరియా కావాలి. పాత్ ఏరియా అంటే ఏంటి? ఆ చిత్రం యొక్క మొత్తం వైశాల్యంలో నుంచి ఇన్నర్ సర్కిల్ కి తీసినట్లయితే మీకు ఆ పాత్ ఏరియా వస్తుంది. అంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. పైన కామన్ తీస్తే మనకు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇది ఆ షేడ్ చేసినటువంటి పాత్ ఏరియా, ఆ ప్రాంత వైశాల్యం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ కూడా రాయొచ్చు. ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ కూడా రాయొచ్చు. పై అంటే 22/7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 150.5 వస్తుంది. 150.5 ఆర్ మైనస్ ఆర్. ఆర్ మైనస్ ఆర్ అంటే డిఫరెన్స్ 10.5 వస్తుంది. ఇది ఏరియా వస్తుంది. ఇది ఏంటన్నా ఏరియా ఇంటూ పర్ యూనిట్ కాస్ట్ ఎంత అన్నా 6 రూపీస్ ఇంటూ 6 వేయాలి. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్ స్క్వేర్ మీటర్ ఇస్తున్నాడు అంటే వర్క్ ఏరియాకి జరుగుతున్నట్టు అర్థం. వైశాల్యానికి వర్క్ నడుస్తుందని అర్థం. పర్ మీటర్ కాస్ట్ ఇచ్చాడు అంటే సర్కంఫరెన్స్కి పెరిమీటర్కి సర్కంఫరెన్స్కి వర్క్ నడుస్తుందని అర్థం. అంటే చుట్టుకొలతకు వర్క్ నడుస్తుందని అర్థం. ఓకేనా? అది పర్ క్యూబిక్ మీటర్ కాస్ట్ ఇచ్చాడంటే అది ఘన పరిమాణానికి వర్క్ జరుగుతుందని అర్థం. చూద్దాం ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. 7 టేబుల్ ఇది 1.5 టైమ్స్ పెద్ద. సో 1.5 into 6. 1.5 into 6 అంటే ఎంత? 9. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ అంటే ఇది మనం 9 టేబుల్లో కూడా పోవాలి. 9 టేబుల్లో కూడా పోవాలి. ఎందుకంటే ఇంటూ 9 అన్నప్పుడు 9 టేబుల్లో కూడా పోవాలి. సో మనకు 2 ఆప్షన్స్ ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. ఇది 9 టేబుల్లో పోతుందా? 10 18 సో 24 30. ఇది 9 టేబుల్లో పోదు. సో 9 టేబుల్లో పోయే ఆప్షన్ ఒకటే ఉంది. ఎందుకంటే ఇంటూ 9 చేయాల్సి వచ్చినప్పుడు 9 టేబుల్ ఖచ్చితంగా పోవాలి. చివరి వరకు సాల్వ్ చేయక్కర్లేదు. నువ్వు చివరి వరకు సాల్వ్ చేసి దీన్ని సర్కట్ చేసినా నీకు 29,799 వస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తున్నాం. అంటే చివరి వరకు దీన్ని మీరు మొత్తం మల్టిప్లై చేయండి, మీకు సో 29799 వస్తుంది. నేను ఇక్కడ ఇంటూ 9 రాగానే ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ ఉండాలి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ వన్. నెక్స్ట్, ఏ మ్యాన్ పర్చేజెస్ 100 copies of a book from the publisher and gets a discount of 25%. He buys 50 copies from another person, that is a retailer, at a discount of 10%. He got an overall discount of how much? అంటే కొన్ని బుక్స్ ఏమో అంటే పబ్లిషర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు, కొన్ని బుక్స్ ఏమో రిటైలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు. డైరెక్ట్ పబ్లిషర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు కాబట్టి ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. సెకండ్ టైము రిటైలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు కాబట్టి తక్కువ డిస్కౌంట్ వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం మీద ఎంత డిస్కౌంట్ వస్తుందని అడుగుతున్నాడు, ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వస్తుందని అడుగుతున్నాడు మనల్ని. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 100 copies 50 copies కదా. నేనేమంటానంటే 100-50 తీసుకుని వెళ్తే సర్కస్ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేను 100:50ని 2:1 అని రాసుకుంటున్నాను. 100:50ని 2:1 అని రాసుకున్నాను. ఇప్పుడు ఈజీ అవుతుంది మనకు. ఓకేనా? సో ఒకసారి మీరు చూస్తే ప్రతి కాపీ నేను ఎంఆర్పి నాకు తెలియదు కాబట్టి ప్రతి కాపీ యొక్క ఎంఆర్పి నేను 100 రూపీస్ అనుకుంటున్నాను. నాకు ఒక కాపీ యొక్క ఎంఆర్పి ఎంత తెలియదు కాబట్టి 100 రూపీస్ అనుకుంటున్నాను. చూడండి, 100 కాపీలని 25% డిస్కౌంట్తో కొంటున్నాడు. 100 కాపీలు అంటే మనం ఎన్ని అనుకున్నాం ఇక్కడ 2. ఎంత డిస్కౌంట్ అన్నా? 25% డిస్కౌంట్. 100 రూపీస్ మీద 25% అంటే ఎంత వస్తుంది? 25 వస్తుంది. ప్లస్ 50 కాపీలు. 50 కాపీలు మనం ఏమనుకున్నాం? 1 part అనుకున్నాం. దాని మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది? 10% వస్తుంది. సో 100 రూపాయల మీద 10% డిస్కౌంట్ అంటే 10 రూపీస్. ఇది మొత్తం వచ్చినటువంటి డిస్కౌంట్ డివైడెడ్ బై ఇక్కడ మనం మొత్తం ఎన్ని ఆర్టికల్స్ పర్చేజ్ చేస్తున్నాం? ఇక్కడ 2, ఇక్కడ 1, టోటల్ 3. ఈచ్ వన్ ఎంత? 100. అంటే టోటల్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో మనం మొత్తం 3 parts కదా తీసుకున్నది. 3 into 100 300. అంటే 300 మీద వాళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 50, ఇక్కడ ఒక 10 60 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దేని మీద? 300 మీద. సో 60/300 అంటే 1/5.
మీ అందరికి కూడా నేను ఫ్రాక్షన్ టేబుల్ నేర్పించాను. సో 1/5 అంటే 20%. అంటే ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 20%. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 20%. చాలా సింపుల్గా మనం ఏమి చేయకుండా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అది మీరు 100 కాపీస్ 50 కాపీస్ మొత్తం తీసుకున్నారనుకోండి సర్కస్ అయ్యేది. అందుకని క్వాంటిటీ రేషియో తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. క్వాంటిటీ రేషియో తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ అడిగారు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో బాడ్మాస్ రూల్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. మీకు బాడ్మాస్ రూల్ మీద మీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ కన్క్లూడ్ చేద్దాం చూడండి. నేను డివిజన్ని ఇంటూ రాస్తున్నాను. డివిజన్ నేను ఏం రాస్తున్నాను? ఇంటూ రాస్తున్నాను. ఇంటూ రాసి ఈ 4/5ను ఉల్టా చేసి రాస్తాను. ఈ 4/5 ఏం రాస్తాను? ఉల్టా చేసి రాస్తాను. 5/4 అని రాస్తాను. సో 2 టేబుల్ ఇది 2 టైమ్స్ పోతుంది. 2 టేబుల్ ఇది 4 టైమ్స్ పోతుంది. అండ్ 4 5s ఎంత? 20. అంటే మనకి ఆ పార్ట్ వరకు ఎంత వస్తుంది? 20/3 వస్తుంది. నేను ఇక్కడ ఏం చేయలేదన్నా మరొకసారి చూడండి మీరు, ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాను చూడండి. ఇలాంటి ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు స్టూడెంట్ భయపడతారు ఫస్ట్, అమ్మ ఇంత 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 మనం చేయగలమా అని. స్మార్ట్గా చేస్తే, ఒక ఆర్డర్ ప్రకారం చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. చూడండి నేనేమంటానంటే ఈ డివిజన్ని ఇంటూ రాస్తున్నాను, ఈ 4/5ని 5/4 అని రాస్తున్నాను. క్లియరా? ఉల్టా చేసి రాస్తాను. ఈ 4 టేబుల్ దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. 2 2s 4, 4 5s 20, 20/3 అంతవరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఈ యొక్క బ్రాకెట్స్ లో కన్క్లూడ్ చేద్దాం. ముందు ఓఎఫ్ ఆఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ, అంటే 2 4s 8 అవుతుంది, 8/15 అవుతుంది. అంటే 8 డివిజన్ కదా, దీని ఇంటూ రాస్తున్నాను. 8/15 కదా, అది మనం ఉల్టా రాస్తే ఏమవుతుంది? 15/8 అవుతుంది. అప్పుడు 8కి 8కి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ 15 రాయాలి. హాఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, డివిజన్ కాదు, హాఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఇంటూ. సో 3 1s 3 5s, 520 టైమ్స్ ఎంత? 100. 520 టైమ్స్ ఎంత? 100. ఆ పార్ట్ వరకు 100 వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓఎఫ్ ఆఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 2 1/3 అంటే ఏమని రాయొచ్చు? 7/3 రాయొచ్చు. ఇంటూ 4 అంటే 28/3 వస్తుంది. 5 1/4 ఎలా రాయొచ్చు? 21/4 రాయొచ్చు. డివిజన్ మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. ఇక్కడ 28/3 వచ్చింది కదా, మల్టిప్లికేషన్గా రాసి 28/3ని 3/28 రాస్తా. సో చూడండి జాగ్రత్తగా మీరు చూస్తే 7 టేబుల్లో 7 3s 7 4s. అంటే ఇక్కడ ముందు 8/9 ఉంది, హాఫ్ అంటే ఇంటూ రాస్తాం. ఇక్కడ 9/16 వస్తుంది. 9/16. సో చూడండి 9కి 9 క్యాన్సిల్ అవుతుంది, 8 2s. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందన్నా 1/2 డివిజన్ 100 వస్తుంది. డివిజన్ వస్తుంది కానీ నేను కింద రాసుకోవాలి 1/100 ఇంటూ 100. కాకపోతే డివిజన్ ఉంది కాబట్టి కింద రాస్తున్నాను అంతే. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందన్నా 1/200. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. LCM of two numbers is 22 times of their HCF. If one of the number is 132 and the sum of LCM and HCF is 276, then what is the other number? రెండు సంఖ్యలు LCM వాటి యొక్క HCF 22 రెట్లు, సంఖ్యల్లో ఒకటి 132 మరియు LCM మరియు HCF లో మొత్తం 276 అయితే మరొక సంఖ్య ఏమిటి? ఇక్కడ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. చూడండి రెండు సంఖ్యలు అంటే నేను N1 N2 అనుకుంటున్నాను. N1 × N2 ఈజ్ ఈక్వల్ టు LCM అంటే HCF. మనకి తెలిసినటువంటి బేసిక్ రూల్ ఇది. సో N1 మనకి ఇచ్చేసాడు 132 అని. సెకండ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, N2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఈజ్ 22 టైమ్స్ ఆఫ్ HCF అంటున్నాడు. 22 టైమ్స్ ఆఫ్ HCF అంటున్నాడు. అదేవిధంగా మనకు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే LCM ప్లస్ HCF ఈజ్ ఈక్వల్ టు, సో LCM ప్లస్ HCF ఈజ్ ఈక్వల్ టు 276 అన్నాడు. అంటే ఇప్పుడు LCM ప్లేస్ లో 22 టైమ్స్ ఆఫ్ HCF సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 23 టైమ్స్ ఆఫ్ HCF వస్తుంది. అంటే 23 టైమ్స్ ఆఫ్ HCF ఈజ్ ఈక్వల్ టు 276. ఇప్పుడు 23 టేబుల్ అది ఎన్ని టైమ్స్ పోతున్నా 23. సో 1s 23 2s అంటే HCF 12 వస్తుంది. HCF ఏమొస్తుంది? 12 వస్తుంది. HCF ఏమొస్తుంది? 12. అంటే HCF 12 రాగానే మనం చేయక్కర్లేదు, ఎందుకంటే అడిగింది సెకండ్ నెంబర్ కదా, ప్రతి నెంబర్ కూడా HCF తో క్యాన్సిల్ అవ్వాలి కదా. అంటే మన ఆన్సర్ 12కి మల్టిపుల్ ఉండాలి. సో 12కి మల్టిపుల్ ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ 24. మనం చేయక్కర్లేదు, ఎందుకంటే HCF ఈజ్ ఆల్వేస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ నెంబర్. పేర్లో ఉంది కదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని. అంటే HCF తో ప్రతి నెంబర్ కూడా క్యాన్సిల్ అవ్వాలి కదా, గసాబాతో ప్రతి సంఖ్య కూడా క్యాన్సిల్ అవ్వాలి కదా.
లేదు సార్ ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు కావాలంటే ఆన్సర్ చెప్పమంటే చెప్తా పూర్తిగా కూడా. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం రాస్తాం? హెచ్సిఎఫ్ అంటే 12 రాస్తాం. ఎల్సిఎం అంటే ఏం రాస్తాం? 22 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ రాస్తాం. 22 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఎంత? 12. సో 12 11 hours, 11 2 hours. సో n2 ఈజ్ ఈక్వల్ 2 into 12 అంటే 24. అలా చివరి వరకు చేయక్కర్లేదు. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ 12 numbers is 46, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 4 numbers is 43 and the of last 5 numbers is 49.4. The fifth number and sixth number 4 and 6 more than the seventh number. Then find the average of fifth number and seventh number. 5వ సంఖ్య 7వ సంఖ్య యొక్క సగటు అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూస్తే 12 సంఖ్యల యొక్క సగటు 46. 12 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 46. 12 into 46. 12 40 times 480, 12 6 are 72. 72 plus 480 552. సో మొదటి 4 సంఖ్యలు సగటు 43. 4 into 43 172. 440 times 160, 4 3 are 12. 12 plus 160 172. చివరి 5 సంఖ్యల యొక్క సగటు 49.4. 549 times 245. 5.4 times 2. 2 plus 245 247. ఇప్పుడు ఈ 4 నెంబర్స్ 5 నెంబర్స్ టోటల్ 9 నెంబర్స్. 9 నెంబర్స్లోని 12 నెంబర్స్లో తీసేస్తే మనకి ఏ నెంబర్స్ వస్తాయి? 5th నెంబర్ వస్తుంది, మిగిలిపోయింది అదే కదా. 6th నెంబర్ వస్తుంది, 7th నెంబర్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నా? 419 వస్తుంది. 419. 419 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? సో 133 వస్తుంది కదా. నేనేమంటానంటే మీరు కొంచెం మీద అర్థం చేసుకుంటారంటే నేను దీనికి ఇదంతా చేయకుండా మీకు షార్ట్ కట్ చెప్తాను. మీరు ఓకే అంటే, లేదు అంటే మాకు ఇదే బాగుంది సార్ అంటే ఇదే తీసుకోండి. మీరు అర్థం చేసుకుంటారు అంటే నేను ఇంకొక విధంగా చెప్తాను. ఏ విధంగా అంటే చూడండి, అంటే ఈ సర్కస్ ఏం చేయకుండా, ఈ పార్ట్ వర్క్ ఏం చేయకుండా దీన్ని ఎలా చేయొచ్చు అని చూడండి, ఎంత స్మార్ట్గా చేయొచ్చు అని చూడండి. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 43. అంటే ఒరిజినల్ యావరేజ్ కన్నా ఇది 3 తక్కువ ఉంది. 4 into 3 తక్కువ ఉంది కాబట్టి మైనస్ వేసుకోండి. ప్లస్ నెక్స్ట్ 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లు గివెన్ యావరేజ్ కన్నా 3.4 ఎక్స్ట్రా ఉన్నాయి. 3.4 ఎక్స్ట్రా ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ప్లస్ రాసేస్తాను. తక్కువ ఉంటే మైనస్ రాశాను, ఎక్స్ట్రా ఉంటే ప్లస్ రాశాను. 4 into 3 12 అవుతుంది. 5 into 3.4 అంటే 17 వస్తుంది. 17లో నుంచి ఒక 12 తీసేయండి అంటే 5 వస్తుంది. 5 వస్తుంది అంటే అసలు ఈ 3 నెంబర్స్ మిస్ అయినటువంటి 3 నెంబర్స్ అసలు ఎంత ఉండాలి? 3 into 46 ఎంత ఉండాలి? 138 ఉండాలి, అంతే కదా. ఒరిజినల్ యావరేజ్ ప్రకారం ఆ 3 నెంబర్స్ 3 into 46 138 ఉండాలి. కానీ ఈ ఎగ్జిస్టింగ్ నెంబర్స్ 5 ఎక్కువ ఉన్నాయి. అంటే 5 ఎక్కువ ఉన్నాయి అంటే మనం 9 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం చూసారా, అవి 5 ఎక్కువ ఉన్నాయి అంటే ఈ 138లో నుంచి ఒక 3 ఆ 5 తక్కువ ఉండాలి కదా. ఈ కాంట్రిబ్యూషన్ 5 ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 తక్కువ ఉండాలి. అంటే 138 ఉండకూడదు, 133 తీసుకోవాలి. అంటే ఆ 9 నెంబర్స్ ఉండాల్సిన దానికన్నా 5 ఎక్స్ట్రా ఉన్నాయి. అలాంటప్పుడు మిగిలిన 3 నెంబర్లు 5 తక్కువ ఉండాలి. అసలు మిగిలిన 3 నెంబర్లు 138 ఉండాలి, కానీ దానికి 5 తక్కువ ఉండాలి. 5 తక్కువ అంటే 133. ఆర్ యూ క్లియర్ నానా? సో లేదు అంటే ఇలా మీకు ఈ మెథడ్ నచ్చితే ఇదే తీసుకోండి. కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే ఈ హెవీ క్యాలిక్యులేషన్ తప్పించుకుంటాం అంతే. చూడండి, 5th నెంబర్ 6th నెంబర్ 7th నెంబర్ కన్నా 5th నెంబర్ 6th నెంబర్ 7th నెంబర్ కన్నా 4 6 ఎక్కువ. అంటే 5th నెంబర్ 6th నెంబర్ 7th నెంబర్ మీద డిపెండ్ అవుతున్నాయి. అందుకని 7th నెంబర్ని సమ్ ఎక్స్ అనుకుంటాను. అప్పుడు 5th నెంబర్ x + 4 అవుతుంది, 4 ఎక్కువ కాబట్టి. 6th నెంబరు ఒక 6 ఎక్కువ. ఈ మూడింటి సమ్మె 133 +4 + 6 అవతలపోతే -10 అయిపోతుంది అంటే 123. 3x = 123. అప్పుడు x = 41. మనకు కావాల్సిన 5th నెంబర్కి 7th నెంబర్కి 5th నెంబర్ 45 అవుతుంది, 7th నెంబర్ 41 అవుతుంది. ఈ రెండింటికి యావరేజ్ కావాలి. ఈ రెండింటికి యావరేజ్ అంటే 43. 45కి 41 మధ్యలో ఉంటుంది అంతే. మళ్ళీ 45 + 41/2 86/2 అని చేయక్కర్లే. ABC started a business in a partnership. Initially, A invested 29,000 rupees. B, C invested 25,000 each. After 4 months, A withdraws 3,000. After 2 more months, C invested 12,000 more. Find the share of C in the total profit of 33,200 at the end of the year. సో ABC అనే ముగ్గురు ఉన్నారన్న వాళ్ళు వ్యాపారం ప్రారంభించారు. నేను అన్నింటిలో 3 zeros రిమూవ్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్లో అన్నింటిలో ప్రాఫిట్లో తీసేయకూడదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్లో తీసేయాలి. అన్నింటిలో కూడా 3 zeros తీసేసాను. సో A
29 పార్ట్స్తో స్టార్ట్ చేశాడు. ఎన్ని మంత్స్ ఉన్నాడు? 4 మంత్స్ ఉన్నాడు. 4 మంత్స్ తర్వాత ఆఫ్టర్ 4 మంత్స్ ఏ విత్డ్రాస్ 3 పార్ట్స్. ఏ విత్డ్రా 3000 తీసేసుకున్నాడు, అంటే 3 భాగాలు తీసేసుకున్నాడు. 29లోంచి 3 తీసేస్తే 26. ఇంకెన్ని మంత్స్ ఉంటుంది? 8 మంత్స్ ఉంటుంది. ఇది ఏ గురించి. ఇక బి గురించి చూద్దాం. బి 25 భాగాలతో స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. బి విత్డ్రా చేసుకోలేదు, అలానే ఎక్స్ట్రా కలపలేదు, చివరి వరకు ఉన్నాడు. సి విషయానికి వచ్చేసరికి సో స్టార్టింగ్లో 25 పార్ట్స్తో స్టార్ట్ చేశాడు. అలా 6 మంత్స్ ఉన్నాడు. సార్ 6 మంత్స్ అని మీకు ఎలా తెలుసు సార్? ఏమంటున్నాడంటే 4 నెలల తర్వాత మరో 2 నెలల తర్వాత, అంటే మొత్తం 6 నెలల తర్వాత అవుతుంది. 12 భాగాలు కలిపాడు. 3 సున్నాలు తీసేస్తే 12 భాగాలు కలిపాడు. సో 12 భాగాలు కలిపితే ఎంత అవుతుందన్నా? 37 అవుతుంది. ఎన్ని మంత్స్కి? రిమైనింగ్ 6 మంత్స్కి. ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. ఐ థింక్ కామన్గా ఏమైనా పోతాయా? సో మహా అయితే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 టేబుల్లో కూడా పోయే ఛాన్స్ లేదు. ఓన్లీ 2 టేబుల్. 2 2s ఆర్స్, 2 4s ఆర్స్, 2 6s ఆర్స్, 2 3s ఆర్స్, 2 3s ఆర్స్ అన్నిట్లో కామన్ క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఏమవుతున్నాను ఇది? సో 58 ప్లస్ 104, ఇక్కడ 25 6s ఆర్స్ అంటే 150 వస్తుంది. ఇక్కడ 75 ఒక 111, సో 186 వస్తుంది. 75 ప్లస్ 111 186. ఇది ఎంత వస్తున్నానా? 162 వస్తుంది. సో అన్ని కూడా 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి చూడండి. 6 2s ఆర్స్, 6 7s ఆర్స్, 6 25 టైమ్స్, 6 3s ఆర్స్, 6 1s ఆర్స్. సో 27 25 52 ప్లస్ 31 83. సో 83 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 33,200. సో 83 ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతున్నానా? 400 టైమ్స్ పోతుంది. అడిగింది ఎవరిది? సి వాటా ఎంత అన్నాడు. సి వాటా అంటే 31 పార్ట్స్. 31 into 400. సో 31 4s ఆర్స్ 123. సో 124 12,400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేస్తే అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. మొత్తం మల్టిప్లై చేసుకుంటే మీకే టఫ్ అవుతుంది. ఈ 4 men and 6 boys can do a work in 8 days and 8 days. 6 men and 4 boys can do the same work in 7 days. Then how many days will 5 men and 4 boys to do the same work? ఒక పనిని 4 పురుషులు మరియు 6 అబ్బాయిలు కలిసి 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 6 పురుషులు 4 అబ్బాయిలు 7 రోజుల్లో పూర్తి చేయగలిగితే అదే పనిని 5 పురుషులు మరియు 4 అబ్బాయిలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో జాగ్రత్త చూడండి అన్న అందరు కూడా. 4 men plus 6 boys can do a work in 8 days. సేమ్ వర్క్ని 6 men 4 boys ఈ టీం అయితే 7 daysలో చేస్తుందంట. విషయం ఏం లేదు నాన్న. ఈ టీం అయితే 8 days తీసుకుంటుంది, ఈ టీం అయితే 7 days తీసుకుంటుంది. ఈ టీం చేసిన వర్క్ మాత్రం సేమే, అందుకని ఈక్వల్ సింబల్ పెట్టాను. సో చూడండి 8 4s ఆర్స్ 32 men వస్తుంది, 7 6s ఆర్స్ 42 men వస్తుంది. 32 menకి 42 menకి డిఫరెన్స్ 10 men. ఇక్కడ 8 6s ఆర్స్ 48 boys వస్తుంది, 7 4s ఆర్స్ 28 boys వస్తుంది. సో 48కి 28కి డిఫరెన్స్ 20 boys. అంటే 10 man ఈజ్ ఈక్వల్ 20 boys అంటే మ్యాన్ బై బాయ్ ఈజ్ ఈక్వల్ 2/1. అంటే మ్యాన్ ఎఫిషియన్సీ 2 ఉంటే బాయ్ ఎఫిషియన్సీ 1 ఉంటుంది. ఇప్పుడు మీరు LHS సైడ్ సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది, RHS సైడ్ సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది. LHS సైడ్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఏమొస్తుంది చెప్పండి? 4 men 4 into 2 8, 6 into 1 అంటే మ్యాన్ ప్లేస్లో 2 పెట్టండి, బాయ్ ప్లేస్లో 1 పెట్టండి. 4 into 2 8, 6 into 1 6, 6 plus 8 14, 14 into 8. సో 14 8s ఆర్స్ ఎంతైనా 112 అంటే టోటల్ వర్క్ 112, మొత్తం పని 112. ఈ 112ని ఎవరు చేయాలి అంటే ఒక కొత్త టీం ఇచ్చాడు. ఆ టీంలో ఎవరెవరు ఉన్నారంటే 5 పురుషులు ఉన్నారు, 4 అబ్బాయిలు ఉన్నారు. సో 5 పురుషులు 5 into 2 10, 4 అబ్బాయిలు 4 into 1 4 అంటే 14 8 times. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ is 640. Total strength is 640. The ratio it is 5:3. If 30 more girls are admitted in the school, then how many more boys should be admitted so that the ratio of boys to girls become 14:9? 640 మంది విద్యార్థులు ఉన్నారన్న, బాయ్స్ గర్ల్స్ కలిపి. బాయ్స్ 5 parts అంటున్నాడు, గర్ల్స్ 3 parts అంటున్నాడు. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతారు? 8 parts అవుతారు. 8 parts అంటే 640. 8 parts 640 అయితే ఈచ్ పార్ట్ 80 అవుతుంది. ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 80 అవుతుంది. అప్పుడు సో బాయ్స్ అనేవాళ్ళు 5 into 80 400 అవుతుంది. గర్ల్స్ అనేవాళ్ళు 3 into 40 3 into 80 240 అవుతుంది. ఇప్పుడు గర్ల్స్ అనేవాళ్ళు ఒక 30 మంది జాయిన్ అయ్యారంట. అప్పుడు ఎంతమంది అవుతారు వీళ్ళు? 270 అవుతారు.
అలా యాడ్ అయిన తర్వాత రేషియో ఎంత ఉందంటే 14:9. రేషియో ఎంత ఉందంటే 14:9. అంటే 9 పార్ట్స్ అంటే 270 కదా, గర్ల్స్ అయిపోయారు కదా ఇంకా. 9 పార్ట్స్ 270 అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుందంటే 30 అవుద్ది. సో మరి 4 into 30, 4 into 14 into 30, 1430 టైమ్స్ ఎంత 420. అంటే ఫైనల్గా మనకు 420 బాయ్స్ కావాలి. 420 బాయ్స్ కావాలి అంటే ఆల్రెడీ మన దగ్గర 400 ఉన్నారు. అంటే బయట నుంచి మనం ఎంతమందిని యాడ్ చేయాలి? 20 మందిని. అంటే 20 మందిని బాయ్స్ని గిని కలిపినట్లయితే మీకు రేషియో అనేది 14:9 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద కరెంట్ ఏజెస్ ఆఫ్ ఎ సుధీర్ అండ్ ఆసిస్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. 12 years ago, the ratio of their ages was 1:2. What will be the ages of Sudhir after 5 years from now? సుధీర్ మరియు ఆసిస్ల ప్రస్తుత వయసులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం వారి వయసుల నిష్పత్తి 1:2. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు సుధీర్ వయసు ఎంత అంటున్నాడు. సో జాగ్రత్త చూడనా, ప్రస్తుత వయసులు ప్రజెంట్ 5:7 ఉన్నాయంట. ప్రజెంట్ ఎంత ఉన్నాయి? 5:7. 12 ఏళ్ల క్రితం ఎంతనా? 1:2. ఇక్కడ ఈక్వల్ గ్యాప్ ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలంటే దీన్ని 2తో, అంటే ఈక్వల్ గ్యాప్ వచ్చే విధంగా మార్చుకోవాలి. దీన్ని 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమొస్తున్నాను, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు మీరు గ్యాప్ చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా 3 పార్ట్స్ గ్యాప్ ఉంది. అవునా కదా? ఆ 3 పార్ట్స్ గ్యాప్ అంటేనే 12 ఇయర్స్. ఆ 3 పార్ట్స్ అంటేనే 12 ఇయర్స్. అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 4 ఇయర్స్ అవుతుంది. ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 4 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ 4 ఇయర్స్ అంటే ఇప్పుడు అడిగింది సుధీర్ది కదా, సుధీర్ వయసు ఎంత? ప్రజెంట్ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్, 5 into 4, 20 ఇయర్స్. కానీ మన ఆన్సర్ 20 ఇయర్స్ కాదు, చాలా మంది 20 ఇయర్స్ అని పెట్టేస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, మనం ఏం మిస్టేక్ చేసినా. అడిగిన క్వశ్చన్ 5 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు. +5 యాడ్ చేయాలి. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. Next, a cylindrical roller made up of metal is 1 meter long. Its inner radius is 27 centimeters, and the thickness of the metal sheet rolled into it is 9 centimeters. So, what is the weight of the roller if 1 cubic centimeter of the metal weight 8 grams? లోహంతో తయారు చేయబడినటువంటి ఒక స్తూపాకార రోడ్ రోలరు 1 మీటర్ పొడవు ఉంటుంది. దాని లోపల వ్యాసార్థం 27 ఉంటుంది. మరియు దానిలోకి చూడండి, మెటల్ షీట్ యొక్క మందం 9 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఒక క్యూబిక్ సెంటీమీటర్ అన్న. సో 1 క్యూబిక్ సెంటీమీటర్, సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా క్యూబిక్ సెంటీమీటరే. 1 క్యూబిక్ సెంటీమీటర్ మెటల్ బరువు 8 గ్రాములు అయితే రోలర్ బరువు ఎంత అంటున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సిలిండర్, నేను సిలిండర్ అంటే మీరు వర్టికల్గానే ఉంటుంది అనుకోకూడదు. సిలిండ్రికల్ రోలర్, దీని యొక్క పొడవు అంటే దాని యొక్క హైట్ అని అర్థం. 1 మీటర్ ఇచ్చాడు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని అర్థం. ఓకేనా? సో దాని యొక్క వెయిట్ అడుగుతున్నాడు, కంప్లీట్ వెయిట్ అడుగుతున్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలలోనే జనరల్గా πr² అని రాస్తాం మనం. πr² అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ పై, కానీ ఇక్కడ హాలో రోలర్ అనేది హాలో సిలిండర్. అప్పుడు మనం r² కాదు, r² క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² రాయాలి. అంటే పైనగా ఉంచుదాం. క్యాపిటల్ R² అంటే మందాన్ని కూడా తీసుకోవాలి మనం. అప్పుడు మనకు మందం 9 కాబట్టి 36 అవుతుంది. 36² మైనస్ 27² ఇంటూ హెచ్ అంటే 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఇచ్చాడు, నేను 100 సెంటీమీటర్ మార్చుకున్నాను. ఎందుకంటే ఆప్షన్స్ కూడా మనకు పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్లో మార్చుకున్నాను. ఇప్పుడు చూడన్నా, దీన్ని A+B ఇంటూ A-B రాయొచ్చు. A+B అంటే సో 36, 27 ఎంత అవుతుందన్నా? 36, 27 అంటే 56, 63 అవుతుంది. 63, 36 మైనస్ 27, 9 అవుతుంది. ఇంటూ 100. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది మనకు? ఇంటూ ఇది ఇంటూ ఎంత అనేది 8 గ్రామ్స్. ఇంటూ 8 గ్రామ్స్ ఇచ్చేయండి ఒకేసారి మళ్ళీ చివరకు. ఎందుకంటే పర్ క్యూబిక్ సెంటీమీటర్కి 8 గ్రామ్స్ కదా, ఇంటూ 8 వేసేస్తున్నాను. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మొత్తం మనం ఏం చేయక్కర్లేదు. కిలోల్లో ఇచ్చాడు, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ ఏమొస్తుంది? గ్రాముల్లో వస్తుంది. బై 1000 వేసుకుంటే ఆన్సర్ మనకు కిలోగ్రామ్స్లో వస్తుంది. ప్రాబ్లం లేదు. ఫస్ట్ యూనిట్ డిజిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది. 8 9 ఎంత? 72. అంటే 2 వస్తుంది. 2 3 ఎంత? 6. అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. పై కాకుండా ఇక్కడ 4తో ఎండ్ అయింది, ఇక్కడ 1తో ఎండ్ అయింది, ఇక్కడ 9తో ఎండ్ అయింది, 6తో ఎండ్ అవుతుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4.
మీరు కావాలంటే దీన్ని మొత్తం మల్టిప్లై చేసుకొని బై 1000 వేయండి, 453.6 వస్తుంది. అంటే చివరి వరకు చేసి ఎవడైనా ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ చేయకముందే ఆన్సర్ ముందుగానే పసిగట్టాలి, ముందుగానే ప్రిడిక్ట్ చేయాలి. చేసి చివరి వరకు చేసి ఎవరు చెప్పండి ఆన్సర్. దాన్ని మల్టిప్లై చేసి గ్రామ్స్లో వస్తుంది, బై 1000 వేస్తే కిలోల్లో వస్తుంది. సో ఆప్షన్ పైలలో ఇచ్చారు కాబట్టి మనం పైన మళ్ళా 22/7 రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ద 9-digit నెంబర్ 985x3678y ఈజ్ డివిజిబుల్ బై 72, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4x - 3y? సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 72తో అంటున్నాడు, 72తో భాగించాలంటున్నాడు. ఆ 72 నేను 8 × 9 రాసుకుంటాను. అంటే ఆ నెంబర్ 8తో పోవాలి, 9తో పోవాలి, అప్పుడే 72తో పోతుంది. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇక్కడ సో 78y అనేది 78y. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చివరి 3 స్థానాలు గల సంఖ్య 8తో పోవాలి. అంటే 78y అనేది 8తో పోవాలి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మీరు గమనిస్తే 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టేబుల్లో 8 9s are 72 అంటే పోతే 6 వస్తుంది. ఏమొస్తుంది? రిమైండర్ 6 వస్తుంది. 8 టేబుల్లో 6తో స్టార్ట్ అయ్యి 8తో క్యాన్సిల్ అయ్యేది ఏంటి? 64 అంటే ఇక్కడ y ప్లస్లో 4 పెడితే 8 9s are 72 పోతే 6 ఉంటుంది. ఇక్కడికి 4 ఉంటేనే 64 అవుద్ది. అప్పుడు 8 8s are 64 పోద్ది. అంటే y ప్లేస్లో ఖచ్చితంగా 4 పెట్టాలి. దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ యూ. ఆ సందర్భంలో మాత్రమే అది 8తో పోతుంది. అంటే ఇప్పుడు నెంబర్ రాయండి, 985x3678 y ప్లస్లో 4 రాయాలి. ఇప్పుడు ఈ నెంబర్ 9తో పోవాలి. 9తో పోవాలంటే x ప్లస్లో ఏం పెట్టుకోవాలి? మనకు 9తో పోవాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనకు 9తో పోవాలి. అంకెల మొత్తం 9తో పోవాలి. మళ్ళీ మీరు అంకెల మొత్తం కలపొద్దు, ఓకేనా? 9తో పోవాలి కదా, 9 ఉన్నది తీసేసేయండి. 5 4 9 తీసేయండి. 9తో పోవాలి, 9 తీసేయండి. 3 6 9 తీసేయండి. ఇంకా మిగతా లెక్కెట్టుకోండి. 7 8 ఎంత? 15. 15 1 8 23. 23 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం పెడితే ఇది 9తో పోతుంది? 9 3 27. 27 కాబట్టి ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 4 పెట్టాలి. నేనేమంటానంటే 9 ఉన్నాయి తీసేసా, మళ్ళీ వాటిని కలుపుకోలేదు. 9 తీసేసా, 6 3 తీసేసా, 5 4 తీసేసా. 8 8 7 23. 23కి ఏం కలపాలి? 9తో పోవాలంటే 4 కలిపితే 27 అవుతుంది. 27 అనేది 9వ టేబుల్లో పోతుంది. అంటే ఎక్స్ ప్లస్లో 4 పెట్టాలి, వై ప్లస్లో 4 పెట్టాలి. 4x అంటే ఎంత అవుతుంది? అప్పుడు 16 అవుతుంది. 3y అంటే ఎంత అవుద్ది? 12 అవుద్ది. ఆన్సర్ ఎంత అవుద్ది? 4 అవుద్ది. ఎక్స్ ప్లస్లో 4 పెట్టాలి, వై ప్లస్లో 4 పెట్టాలి, ఆన్సర్ కూడా 4. Sushma bought 6 tables and 12 chairs for 12,000. She sold the tables at 15% profit and chairs at a loss of 10%. If her total gain was 300 rupees, then the total cost price of the tables was how much? మీరు దీన్ని నార్మల్ మెథడ్ కింద వాడినట్లయితే మామూలు సర్కస్ అవ్వదు. మనం స్మార్ట్గా చేస్తాం. ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. 6 tables 12 chairs together will be 12,000. Together will be what? 12,000. నెక్స్ట్ ఏమన్నారంటే టేబుల్స్ను 15% లాభంతో అమ్ముతున్నారు. టేబుల్స్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 6 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ని 15% లాభంతో అమ్ముతున్నారంటే 6 టేబుల్స్ ఎంత లాభంతో అవుతుంది? 90%. 15 6 90%. ఇప్పుడు 90% మనము 9/10 అని రాయొచ్చా? 90% 9/10 అని రాయొచ్చా? రాయొచ్చు. నెక్స్ట్ కుర్చీని 10% నష్టానికి అమ్ముతున్నాం. ఒక కుర్చీ 10%, 12 కుర్చీలు ఏమవుతాయి? 120% అవుతుంది. 12 కుర్చీలు ఏమవుతాయి? 120% అవుతుంది. నష్టానికి అమ్ముతున్నాడు, నష్టం కాబట్టి మైనస్. 120% 12/10 అని రాయొచ్చా? 12/10 అని రాయొచ్చా? ఈ ట్రాన్సాక్షన్ అతనికి వచ్చిన లాభం ఎంత? 300. ఈ ట్రాన్సాక్షన్ అతనికి వచ్చిన లాభం ఎంత? 300. అయిపోయింది. 10 LCM అవుతుంది. 90 - 12C = 3000. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 90 - 12C = 3000. సో 12Cకి 12C క్యాన్సిల్ అయిపోతుంది. 15 tables = 15,000. మనకు కావాల్సింది 6 tables. 15 tables 15,000 అయితే 6 tables ఎంత అవుతాయి? 6,000 అవుతాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. AB can do a project in 9 days, BC in 12 days, CA in 18 days. In how many days ABC together? ముగ్గురు కలిసి ఆ ప్రాజెక్ట్ ని ఎన్ని డేస్ లో చేస్తారంటున్నాడు. AB టుగెదర్ అన్నా, AB టుగెదర్ 9 days, BC టుగెదర్ 12 days, BC టుగెదర్ 12 days, CA టుగెదర్ 18 days. CA టుగెదర్ ఎంత? 18 days. LCM కావాలి మనం. LCM మనకు 36 అవుతుంది. టోటల్ వర్క్ 36. బిగ్గర్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్మాలర్ నెంబర్
3 టేబుల్లో పోతుంది, 3 4s are 6 టేబుల్లో పోతుంది. స్మాలర్ నెంబర్ 2 times of 18 36. 9 టేబుల్ ఇది 4 times పోతుంది, 12 టేబుల్లో 3 times పోతుంది, 18 టేబుల్లో 2 times పోతుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సో 2 times of a plus b plus c వస్తుంది. 2 aలు వస్తాయి, 2 bలు వస్తాయి, 2 cలు వస్తాయి. ఈ మూడింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. కానీ 2 times అంటే 9, అప్పుడు 1 time ఎంత అవుతుంది? 4.5 అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత? 36. 36 by 4.5. సో 4.5 2s are 9, 9 4s are అంటే ఎగ్జాక్ట్గా 8 times పోతుంది. అంటే ముగ్గురు కలిస్తే 8 days లో చేయగలుగుతారు. సో ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు, సో ఈక్వలెంట్ టు అన్నాడు 2, దాన్ని ఇలా రాయచ్చా? 2 + 0.57 బార్, ఓన్లీ 7కి మాత్రమే బార్ ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 57లో నుంచి ఇది మొత్తం 57గా ట్రీట్ చేయాలి, బార్ లేని స్థానాన్ని తీసేయాలి, డివైడెడ్ బై ఎన్ని స్థానాలకైతే బార్ ఉంటుందో అన్ని 9s ప్లేస్ చేయాలి, ఎన్ని స్థానాలకైతే బార్ ఉండదో అన్ని 0 పెట్టుకోవాలి. కంప్లీట్ నెంబర్ తీసుకోవాలి, దాంట్లోంచి బార్ లేని స్థానాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, డినామినేటర్లో హారంలో ఎన్ని స్థానాలకు బార్ ఉంటే అన్ని 9లు పెట్టుకోవాలి, ఎన్ని స్థానాలకు బార్ ఉండదో అన్ని 0s పెట్టుకోవాలి. సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు? 2 + 52 రాయొచ్చా? 52/90. 90 2s are 180, 180 + 52 232. So 232/90. So your answer is what? 232/90. The distance between two stations A and B is 428 kilometers. A train starts from station A at 6 a.m. and moves towards station B at an average speed of 48 km/h. Another train starts from B at 6:20 a.m. and moves towards station A at an average speed of 55. So at what time will the two trains meet? రెండు ట్రైన్స్ ఏ టైంలో మీట్ అవుతాయని అడుగుతున్నాడు. ఏ బి అనే 2 స్టేషన్స్ మధ్య దూరము 428 కిలోమీటర్లు ఉంది. ఏ అనే ఒక రైలు స్టేషన్ ఏ నుండి స్టేషన్ బికి వెళ్తుంది, ఇంకోటి సో బి వైపు వెళ్తుంది, మరో రైలు ఏ వైపు వెళ్తుంది. ఆ 2 రైళ్ళు ఏ సమయంలో కలుస్తాయని అడుగుతున్నాడు. ఒకటి 6 o'clock స్టార్ట్ అవుతుందనా, మరొకటి 6:20కి స్టార్ట్ అవుతుంది. 2 కూడా ఒకటి స్టేషన్ ఏ నుండి బయలుదేరుతుంది, ఇంకోటి స్టేషన్ బి నుండి ప్రారంభమవుతుంది. అంటే వ్యతిరేక దిశ, ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ముందు మనం సాపేక్ష వేగం అప్లై చేయాలంటే, రిలేటివ్ స్పీడ్ అప్లై చేయాలంటే టైమింగ్స్ ఈక్వల్ చేయాలి. అంటే మొదటి ట్రైన్ ఒక 20 minutes ముందుకు పంపించాలి. సో 20 minutes అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత? 48. 20 minutes అంటే 1/3 of the hour. గంటకి 48 వెళ్తే 1/3 of the hourలో ఎంత వెళ్తున్నా? 16 kilometers వెళ్తుంది. ఓకేనా? 16 kilometers వెళ్తుంది. సో అప్పుడు మొత్తం 428 ఉంది, కానీ మొదటి ట్రైన్ని మనం 20 నిమిషాలు ముందే పంపించాం కాబట్టి అది 16 kilometers కవర్ చేసేస్తుంది. అంటే ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 412 ఉంటుంది. అంటే మనకు సాపేక్ష వేగం స్టార్ట్ అయ్యే సమయానికి, రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆ 2 స్టేషన్స్ మధ్య దూరము 412. చాలా మంది 428 తీసుకుంటారు. 428 తీసుకోకూడదు, ఎందుకంటే టైమింగ్స్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు సేమ్ టైమింగ్స్లోకి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మీరు ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు టైం కావాలి. ఎస్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ 412 బై రిలేటివ్ స్పీడ్, ఆపోజిట్ డైరెక్షన్. 55 48, 113 వస్తుంది. 90 103 వస్తుంది. సారీ 103. సో 103 ఎన్ని టైమ్స్ అన్నా? 4 times. 4 hours పడుతుంది. కానీ 4 hours దేనికి యాడ్ చేయాలి? 6:20కి యాడ్ చేయాలి. ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయింది 6:20కే. ఓకేనా? 6:20 తర్వాత మనకు 4 hours పట్టింది. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10:20 AM. Pipes A and B can fill a tank in 10 hours and 40 hours respectively. C is an outlet pipe attached to the tank. If all the 3 pipes are open simultaneously, it takes 80 minutes more time. What A and B together take to fill the tank? So A and B are kept open for 7 hours and then closes, and C was open. C will now empty the tank in how many minutes? And అది క్లోజ్ చేసిన తర్వాత C ఆ ఉన్న వాటర్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. సో ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ A, B అనేవి ఫిల్లింగ్ పైప్స్లోనా? 2 ఫిల్లింగ్ పైప్స్. ఏ 10 hours అంట, బి 40 hours నానా? సి గురించి మనకు తెలియదు, కానీ 3 కలిస్తే ఏబిసిలు 3 కలిస్తే ఏబీలు కలిసి చేసే టైం కన్నా 80 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది. అసలు ఏబీలు కలిసి ఎన్ని గంటలు చేస్తానన్నా? ఏబీలు కలిసి అంటే XY by X plus Y కదా. 10 into 40 by 10 plus 40, 400/50 అంటే 8. అంటే ఏబీలు కలిసి 8 hours చేస్తాయి. ఏబీలు కలిసి 8 hours చేస్తే ఈ ముగ్గురు కలిసి ఒక 80 minutes ఎక్స్ట్రా తీసుకుంటారంట. నాన్న 80 minutes ఎక్స్ట్రా అంటే 80 minutes మనము 1/3 hours రాసుకోవచ్చా?
ఇక్కడ ఏమంటున్నారంటే చాలా క్లియర్గా ఏబి కలిసి చేస్తే 8 అవర్స్ పడుతుంది. ముగ్గురు కలిసి చేసినప్పుడు ఏబికి పట్టే సమయం కన్నా అది చెప్తున్నాడు చాలా క్లియర్గా. సో ఇట్ టేక్స్ 80 minutes మోర్ టైమ్ దాన్ ఏబి టుగెదర్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. ఏబి కలిసి తీసుకునే సమయం కంటే 80 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఎవరెవరు? ముగ్గురు కలిస్తే, ఒకేసారి తెలిస్తే ముగ్గురు కూడా 80 నిమిషాలు మనం 1/3 అవర్స్ రాయొచ్చు. అప్పుడు మొత్తం ఎంత అవుతుందన్నా? 1/3 అంటే 9/3 అవుతుంది. సో 9/3 మనం 28/3 అవర్స్ రాయొచ్చు. అంటే ఏబిసి ముగ్గురు కలిస్తే 28/3. సో దీని నుంచి మనం ఏం కనుక్కుంటామంటే సి అలౌన్ కనుక్కుంటాం, మూడో పైప్ అలౌన్ కనుక్కుంటాం. ఎల్సిఎం ఎంత అవుతుంది? 10కి 40కి ఎల్సిఎం 40 అవుతుంది. సో 40 28 4 టేబుల్లో 280 ఎల్సిఎం 280 అవుతుందా? అడిగింది ఏంటి? అసలు అవసరం కూడా లేదు, ఎల్సిఎం కూడా అవసరం లేదు. చూడండి విషయం ఏంటంటే ఏబిఆర్ కెప్ట్ ఫర్ 7 hours అండ్ దెన్ క్లోజ్డ్. ఓకే, ఎంత వాటర్ వచ్చిందో కూడా తెలియాలి కదా. ఎస్, ఎంత వాటర్ వచ్చిందో కూడా తెలియాలి మనకి 7 hours. సో ఎంత అవుతుందా? 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 280 అనేది ఎల్సిఎం వస్తుంది. 280 10 టేబుల్ 28 times. సో 40 టేబుల్ 7 times. ఇది 30 times. 28 10 hours 10 3 hours. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 35 liters వస్తున్నాయి ఏబీ నుంచి. ఏబీసీ ముగ్గురు కలిస్తే 30 అవుతున్నాయి. అప్పుడు సి ఎఫిషియన్సీ ఎంత అవ్వాలన్నా 5 అవ్వాలి. 5 ఎంటీ చేయగలదు. ఇది ఎన్ని ఎంటీ చేయగలదు? 5 ఎంటీ చేయగలదు. సో ఇప్పుడు చూద్దాం. ఏబీలు కలిస్తే 35 వస్తాయి. అలా ఎన్ని అవర్స్ అన్నా 7 hours. 7 hours. ఇన్ని లీటర్స్ వస్తాయి 7 hours ఏబీ నుంచి. ఇవన్నిటిని మనం సి ద్వారా బయటికి పంపించాలి. సి ఎఫిషియన్సీ ఎంత? 5 ఖాళీ చేయగలదు. సో 5 7s are 7 7s are 49. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 49. 49 గంటలు పడుతుంది. అంటే 7 గంటల్లో ఏబీలు కలిసి నింపినటువంటి వాటర్ని సి ఒక్కటే 49 గంటలు ఖాళీ చేయగలదు. A train covers 450 kilometers at an uniform speed. If the speed had been 5 km/h more, it would have taken 1 hour less to cover the same distance. How much time will it take to cover 315 kilometers at its usual speed? ఒక రైలు తటస్థ వేగంతో 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వేగం 5 కిలోమీటర్లు ఎక్కువగా ఉన్నట్లయితే అదే దూరాన్ని అధిగమించడానికి 1 గంట తక్కువ సమయం తీసుకుంటుంది. సో దాన్ని సాధారణ వేగంతో 315 కిలోమీటర్లు అధిగమించడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, మీరు దీన్ని ఎక్సెల్ అనుకోని లేదంటే ఆప్షన్ ద్వారా వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. అంటే నార్మల్ మెథడ్ ద్వారా మనము ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 450 కిలోమీటర్స్ని దాని యొక్క అసలు వేగం మనకు తెలియదు. ఎస్ అనుకుందాం. ఈసారి 450 కిలోమీటర్ని ఒక 5 కిలోమీటర్లు పెంచి వెళ్తున్నాడు. అంటే S+5తో వెళ్తున్నాడు. అలా వెళ్ళడం వల్ల 1 గంట తక్కువ పడుతుంది. అంటే అసలు పట్టే సమయం కన్నా వేగాన్ని వెళ్ళడం వల్ల 1 hour తక్కువ పడుతుంది. ఇది రాసుకోగలగాలి ఫస్ట్ క్వశ్చన్ చూడగానే. ఇంకేముంది? ఈజీ అయిపోతుంది. ఇప్పుడు S+లో ఏం పెడితే సాటిస్ఫై అవుతుంది. ప్లస్ ఆ ఎస్ వచ్చిన తర్వాత మనం ఈ 315 కిలోమీటర్లని ఎంత మనం ఎస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎన్ని గంటలు అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ S+లో ఏం పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ 450 ఉంది కాబట్టి S+లో 45 పెట్టామనుకోండి. ఇక్కడ S+లో 45 పెట్టామనుకోండి. 45 ఎన్ని టైమ్స్ పోతుంది అనేది 10 times పోతుంది. మైనస్ 45 + 5 అంటే 50. 50 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 9 times పోతుంది. 10 - 9 అంటే 1 సాటిస్ఫై అయింది కదా. అంటే ఎస్ వాల్యూ 45 అయితే 45 ఎన్ని టైమ్స్ అనేది 7 times. అంటే 7 గంటలు పడుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 8192 ఫర్ 1/4 years at 15% per annum. ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ 5 monthly. 5 నెలలకు ఒకసారి అంటున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 5 నెలల నెలవారీ వడ్డీని కాంపౌండెడ్ యాన్యువల్లీ కాదు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాదు, కాంపౌండెడ్ క్వార్టర్లీ కాదు, 5 నెలలకు ఒకసారి అడుగుతున్నాడు. జనరల్గా మనం ఏం నేర్చుకుంటాం? సంవత్సరానికి ఒకసారి లెక్కెట్టే విధంగా నేర్చుకుంటాం, అర్ధ సంవత్సరాన్ని లెక్కెట్టే విధంగా నేర్చుకుంటాం, త్రైమాసికంగా లెక్కెట్టే విధంగా నేర్చుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే 5 నెలలు అన్నారు. మామూలుగా అయితే మీరు ఫార్ములా ద్వారా వెళ్ళామంటే ఈ సమ్మును మీరు మామూలు సర్కస్ ఉండదు. మీరు కావాలి మీరు ఒరిజినల్ మెథడ్ మీరు మీ ద్వారా సాల్వ్ చేయండి. అసలుకి ఎగ్జామ్ మొత్తం ఇదే సాల్వ్ చేస్తాను. కానీ మనం ఏ విధంగా అటాక్ చేస్తామో చూడండి. మనం డైరెక్ట్గా అటాక్ చేస్తాం. ఒక్కసారి మీరు మనసు పెట్టాలి ఇక్కడ. సో 5 ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12 monthsకి 15%. మనకు కావాల్సింది 5 monthsకి. 5 monthsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చూసుకోవాలి మనం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో 515 times 75. 75/12. 12 6 hours 12.25 times. అంటే 6.25% వస్తుంది. మీ అందరికి నేను 6.25 అంటే 1/16 ఫ్రాక్షన్ అని చెప్పాను. అంటే మనకు 12 monthsకి 15% ఇచ్చాడు. కానీ మనకు కావాల్సిన 5 monthsకి 6.25% వస్తుంది.
6.25% అంటే సో మనకు 1/16 ఫ్రాక్షన్. ఇంకేముంది మనకు 1 year 1/4 years అన్నాడు. 1/4 years అంటే 15 months. 15 months అంటే ఎన్ని 5 months లో ఉంటాయి? 3 ఉంటాయి. అంటే 3 cycles వేయాలి. 3 cycles వేయాలి. 5 నెలలు ఉంటాయి. చూడండి ఫస్ట్ ఇయర్ చూడండి. ఆ 812 ప్రిన్సిపల్ కదా, దీంట్లో 1/16 క్యాలిక్యులేట్ చేయాలంతే. 16 5s are సో 16 1s are 16 2s are అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 512, ఫస్ట్ 5 months ఇంట్రెస్ట్ 512, సెకండ్ 5 months ఇంట్రెస్ట్ ఏమవుతుంది 512 ప్లస్ ఈ 512లో 1/16 క్యాలిక్యులేట్ చేయాలి. 16 3s are 16 2s are అంటే ఎంత వస్తుందన్నా 544 వస్తుంది. ఇది సెకండ్ 5 months ఇంట్రెస్ట్. థర్డ్ 5 months ఇంట్రెస్ట్ ఏమొస్తుంది 544 ప్లస్ ఈ 544లో 1/16, 16 3s are 48, 64, 16 4s are అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది 578 వస్తుంది. ఇది ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్, ఇది నెక్స్ట్ 6 months, ఇది నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 5 months. ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి. అంటే యూనిట్ డిజిట్ చూడండి మొత్తం 2 4 8 ఎంత వస్తుంది 2 4 8 అంటే ఒకసారి మీరు చూస్తే 6 వస్తుంది 4 వస్తుంది అంటే మన ఆన్సర్ 4తో ఎండ్ అవ్వాలి. సో 4తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది, మొత్తం కూడా చెక్ చేయక్కర్లా. 4తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఈ ఆన్సర్ ఇది 1634. ఇదే క్వశ్చన్ మీ ఫార్ములా ద్వారా చేయండి, మామూలు సర్కస్ ఉండదు. అంటే సమ్ము సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్మార్ట్ గా చేయడం ఇంపార్టెంట్. అందరూ వదిలేసిన క్వశ్చన్ మనం 4 క్వశ్చన్లు ఎక్స్ట్రా చేస్తే ఆ 4 మార్కులు చాలు మనకు జాబ్ రావడానికి. సో ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయమంటున్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4a రాయొచ్చు ఇంటూ 4 to the power of 4, 4 to the power of 4 రాయొచ్చు కదా. సో 4 to the power of 4 అంటే ఎంత వస్తున్నానా, సో 256 వస్తుంది. మైనస్ 5 ఇంటూ దీన్ని 4 to the power of a ఇంటూ 4 square, 4 square అంటే 16 డివైడెడ్ బై సో 4 ఇక్కడ దీన్ని 4 రాసేసుకుందాం. అంటే 15 ఇంటూ 4 to the power of a మైనస్ 4 ఇంటూ 4 to the power of a. నేనేమంటానంటే న్యూమరేటర్లో డినామినేటర్లో లవంలో హారంలో 4aని కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. 4aని కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాడు డైరెక్ట్ తెలియదు. 256 ఉంది ఇక్కడ, ఇక్కడ 80 వస్తుంది. 256 లోంచి ఒక 80 తీసేయాలి. సో ఎంత వస్తుందన్నా 176 వస్తుంది. ఇక్కడ 15 నుంచి 4 పోతే 11, 11 1s are 11 6s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 16. నెక్స్ట్ అనే సింపుల్ ఇంట్రెస్ట్ a certain sum becomes 59,200 in 6 years and 72,000 in 10 years. If the rate of interest had been 2% more, then in how many years would the same sum becomes 76,000? సో 6 సంవత్సరాల తర్వాత మొత్తం ఇచ్చాను అన్న, 6 years తర్వాత మొత్తం ఇచ్చాడు 59,200 అని. 10 సంవత్సరాల తర్వాత కూడా మొత్తం ఇచ్చాడు ఎంత 72,000 అని. ఈ గ్యాప్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా. ఈ గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ అన్న 4 years ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత అన్న గ్యాప్ ఎంత ఉంది, ఇది 60,000 అనుకుంటే 12,800 వస్తుంది గ్యాప్. అంటే 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3,200 వస్తుంది. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3,200 వస్తుంది. 1 year ఇంట్రెస్ట్ 3,200. ఇప్పుడు ముందు మనకు ప్రిన్సిపల్ కావాలి. సో ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి 6 years బ్యాక్ వెళ్ళాలి. 6 ఇంటూ 3,200 అంటే 19,200 వస్తుంది. 19,200 తీసేస్తే మనకు ప్రిన్సిపల్ ఎంత వస్తుందన్నా 40,000 వస్తుంది. అసలు 40,000. ఇది ముందు కనుక్కోవాలి. అసలు 40,000. ఇప్పుడు అసలు 40,000 అన్న ఇప్పుడు అసలు 40,000 ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 3,200 కదా. మనకు 1 year ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ 1 year ఇంట్రెస్ట్ 3,200 అనేది దేని మీద 40,000 మీద. 40,000 మీద అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది ఎగ్జాక్ట్గా 8 times పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది 8 times పోతుంది. అంటే ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8, కానీ ఈసారి 2% ఎక్కువ ఉందంట. అంటే అప్పుడు ఎంత అవుతుంది 10% అవుతుంది. 10% అవుతుంది. 40,000 కాస్త ఎంత అవ్వాలంటే ఇప్పుడు 40,000 కాస్త ఎంత అవ్వాలంటే 76,000 అవ్వాలంట. 40,000 76,000 అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి 36,000 రావాలి. ఇంట్రెస్ట్ ఎంత రావాలి 36,000 రావాలి. 40,000 76,000 అవ్వాలంటే ఇంట్రెస్ట్ 36,000 రావాలి కదా. 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% కదా. ఇప్పుడు 40,000లో 10% 4,000 వస్తుంది. 10% 4,000 వస్తుంది. అలా మనకు 36,000 కావాలి. అంటే 36,000 బై 4,000 అంటే ఎంతనా 9,000. 9 years. ఎన్ని ఇయర్స్ పడుతుంది 9 years పడుతుంది. 1 yearకి 4,000 వస్తుంది. టోటల్గా 36,000 రావాలి. 1 yearకి 4,000 అంటే 36,000 రావడానికి 9 years పడుతుంది. అదే అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు అవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ ముందు ఈ యొక్క బ్రాకెట్స్లో ఉన్నది కంక్లూడ్ చేయండి. 0.8 into 5 అంటే సో ముందు డివిజన్కి మనం మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడన్నా డివిజన్కి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డివిజన్కి
3.2 by 0.8 అంటే ఎగ్జాక్ట్ 4 టైమ్స్ పోతుంది. 4 5 ఎంత 20 అంటే 4.5 మైనస్ 20 ఇక్కడ ఎంత వస్తుందన్నా 12/6 అంటే 2 వస్తుంది. ఇప్పుడు 22లో నుంచి 4.5 తీసేయాలి. 4/6 అనేది మీరు కావాలంటే దీన్ని ఇంటూ బై 6 రాసుకోవచ్చు. అప్పుడు 6 2s are 6.5ని 20లోంచి తీసేయాలి. 13.5 మైనస్ 13.5. నెక్స్ట్ షాప్ కీపర్ సోల్డ్ 2 items. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఐటమ్ ఇస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ ఐటమ్. He sold the first item at a profit of 20% and the second item at a loss of 10%. What is the overall profit or loss? చూడండి జాగ్రత్తగా. మొదటి వస్తువు యొక్క అమ్మకపు ధర రెండో వస్తువు యొక్క కొన్న ధరకు సమానం. మొదటి వస్తువు యొక్క అమ్మకపు ధర SP1 అనేది రెండో వస్తువు యొక్క కొన్న వెలకు సమానం. రెండో వస్తువు యొక్క కొన్న వెలకు సమానం. చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఓకేనా? మొదటి వస్తువుని 20% లాభంతో మనం అమ్ముతున్నాం. నేనేమంటానంటే దీని యొక్క అమ్మకపు విలువని నేను 120 అనుకుంటున్నాను. SP1 120 అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ కూడా ఏమవుతుంది 120 అవుతుంది. కాస్ట్ ప్రైస్ కూడా ఏమవుతుంది 120 ఎందుకు అనుకున్నారో చెప్తాను. ఎందుకంటే మొదటి వస్తువుని 20% లాభంతో అమ్మాను. అంటే 20% లాభంతో అమ్ముతున్నామంటే ఏంటి? అది 120%. సెల్లింగ్ ప్రైస్ 120. 120% 120 అయితే అప్పుడు 100% ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే ఇది CP1, ఇది SP1. మనకు CP2 120 ఇచ్చాడు. CP2 ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు. సెకండ్ ఆర్టికల్ మనం 10% లాస్తో అమ్ముతున్నాం. 10% లాస్తో అమ్ముతుంటే 12 రూపీస్ లాస్ అంటే 108 వస్తుంది. ఇది SP2. మనకి SP1 తెలుసు, SP2 తెలుసు, CP1 తెలుసు, CP2 తెలుసు. ఓవరాల్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఎంత? రెండు ఆర్టికల్స్ టోటల్ CP ఎంత అవుతుంది చెప్పండి. సో టోటల్ CP 100 120 220 టోటల్ CP 220. టోటల్ SP ఎంతనా? అక్కడ 120 ఇక్కడ 108 228 వస్తుంది. అంటే ప్రాఫిట్ అనేది 8 వస్తుంది. ఈ ప్రాఫిట్ 8 దేని మీద? ప్రాఫిట్ 8 దేని మీద? 8/220 ఇంటూ 100. సో 3 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుందన్నా, లాస్ అయితే రాదు. మొత్తం కూడా చేయక్కర్లేదు, ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 1% అంటే 2.2 మనకి 8 రావాలి. అంటే లెస్ దాన్ 4 అప్రాక్సిమేట్లీ 3 పాయింట్ సంథింగ్. సో మనకు 4 పాయింట్ సంథింగ్ అయితే రాదు, లెస్ దాన్ 4 ఉండాలి. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3 7/11. 2.2 టేబుల్లో 8 అనేది 3 టైమ్స్ పోతుంది కానీ 4 టైమ్స్ పోదు. అంటే మన ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్ ఉండాలి. When an integer n is divided by 8, the remainder is 3. What will be the remainder if 6n minus 1 is divided by 8? So n ని 8తో భాగిస్తే శేషం 3 వస్తుందంట. ఓకేనా? అయితే 6n minus 1ని 8తో భాగిస్తే శేషం ఎంత వస్తుందని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 రావాలి అంటే n+లో 11 పెడితే సరిపోతుంది. n+లో 11 పెడితే 11 పెడితే ఏమవుతుంది చెప్పండి? 8 1s are 8, 11లోంచి 8 తీసేస్తే 3 అయిపోయింది. ఇప్పుడు n+లో 11 పెట్టాలి. 11 పెడితే ఇక్కడ ఏమవుతుందన్నా 66 - 1 65 అవుతుంది. అంతేనా? ఆ 65ని 8తో భాగిస్తే 8 8 64. సో పోతే రిమైండర్ 1. అదే అడిగింది క్వశ్చన్. కరెక్ట్గా 5 సెకండ్లు పట్టదు మనం చేయడానికి. అందుకని ఏదేదో యుద్ధం చేయకూడదు. ఒక్కసారి నేను చెప్పేది మీకు ఒకటే. సో మీరు ఎవరైతే మరికొన్ని రోజుల్లో అంటే 2025లో ఏప్రిల్లో రాబోతున్నటువంటి SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, నేనేమంటారంటే అట్లీస్ట్ మనం ఒక 1 year పాటు దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాంలే, రాని చూద్దాంలే, అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతారు. కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ కనీసం 1 year ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. 1 year నుంచి మనం కంప్లీట్గా ఫోకస్ చేస్తేనే మనకు రేపొద్దున ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం ఫార్వర్డ్లో ఉంటాం. ఆ 1 year పాటు కూడా ప్రతి సండే మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మన మాక్ టెస్ట్ పేపర్ కూడా ఏదో పేపర్ కండక్ట్ చేయడం అంటే అందరూ పెడతారు, క్వాలిటీగా పెట్టాలి, ఫైనల్ ఎగ్జామ్కి అనుగుణంగా పెట్టాలి. సో అదే నేను చెప్తున్నాను మీకు. మన ఎగ్జామ్ పేపర్ని మనం ఇవాళ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మనం PDF మీకు కావాలంటే ఈ ఫస్ట్ PDF మనం ఫ్రీగానే పెట్టాం కాబట్టి టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాము. సో మీరు కావాలంటే మన పేపర్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు కంపేర్ చేయాలి. ఏది అనేది మీరు డిసిషన్ తీసుకోవాలి. ఏదో సింపుల్గా ఏదో చేయకూడదు. మీరు మన పేపర్ని ప్రింట్అవుట్ తీసుకొని గత నోటిఫికేషన్ పేపర్ని పక్కన పెట్టండి. వేరే అదర్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కండక్ట్ చేస్తున్నా వాళ్ళ పేపర్ని కూడా పక్కన పెట్టండి. ఎవరి పేపరు ఫైనల్ ఎగ్జామ్కి దగ్గరగా ఉంది, ఎవరి పేపర్ క్వాలిటీగా ఉంది అనేది మీరు కంపేర్ చేయాలి. అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ఒకవేళ రాయాలనుకుంటే రాయాలి.
రాస్తున్నాం. మనం రాసేది ఏదో క్వాలిటీ పేపర్ రాయాలి. క్వాలిటీ పేపర్స్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్కి దగ్గరగా ఉన్న పేపర్స్ కింద మనం రాస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఏదో మాక్ టెస్ట్ అంటే ఒక 10 క్వశ్చన్లు పెట్టి, 100 క్వశ్చన్లు పెట్టి, 200 క్వశ్చన్లు పెట్టి ఎగ్జామ్ పెట్టడం కాదు. మీరు గమనించాలి అది. ఓకేనా? సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ పేపర్ స్వయంగా ఇక్కడ ఎవరు కూడా ట్యూటర్స్ ఎవరు ప్రిపేర్ చేయరు, మనం ఓన్గా ప్రిపేర్ చేస్తాం. నేను ప్రిపేర్ చేస్తాను మన పేపర్స్ని. జిఎస్ ఫ్యాకల్టీస్ ప్రిపేర్ చేస్తారు, ట్యూటర్స్, R&D టీము అలాంటి వాళ్ళు ఎవరు ప్రిపేర్ చేయరు. మనం ఓన్గా ఫ్యాకల్టీస్ ప్రిపేర్ చేస్తారు. ఇది మిగతా దగ్గర ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని క్వాలిటీ పేపర్స్ ఉన్నటువంటి మన దగ్గర సో కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. సో 365 days షెడ్యూల్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియానికి, తెలుగు మీడియానికి సపరేట్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్కి ఎన్రోల్ అయ్యి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్వాలిటీ ఉంటుంది. ఈ పేపర్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి క్వాలిటీ ఉంటుందా లేదా అనేది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.